ఇన్విజిలేటర్స్ అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ వద్దకు మార్గనిర్దేశం చేస్తారు. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన అభ్యర్థి యొక్క పేరు మరియు ఛాయాచిత్రము ప్రదర్శించబడతాయి. సాధారణంగా మీ పరీక్షకి 10 నిమిషాల ముందుగా మీ హాల్ టికెట్లో సూచించినట్లుగా మీ యూజర్ పేరును ఇక్కడ నమోదు చేయండి. ఆ తరువాత మీ పరీక్షా కేంద్రంలో పాస్వర్డ్ను మీకు ఆదేశిస్తారు. ఆ పాస్వర్డ్ని ఇక్కడ నమోదు చేయండి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ నమోదించిన తరువాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్కి సంబంధిత ఎటువంటి సహాయం కొరకైనా మీ చేతిని లిఫ్ట్ చేసి ఇన్విజిలేటర్స్ ని సంప్రదించండి. సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన తరువాత Go through the general instructions carefully. You can see that there are 3 points. There will be total 180 minutes duration. The clock has been set at the server and the countdown timer at the top right corner of your screen. The question palette at the right of the screen shows one of the following statuses of each of the questions numbered. Note the grey 1, number 1. You have not visited the question yet. Number 3, the red color indicates you have not answered the question. The 5th, green color indicates you have answered the question. 7 and 9 purple colors indicates you have not answered the question but have marked the question for review. The mark for review status simply acts as a reminder that you have set to look at the question again. If an answer is selected for a question that is marked for review, the answer will be considered in the final evaluation. Next is navigating to a question. You can read the points carefully and then answering questions. You can again read the points, each and every points very carefully. And the last is navigating through sections. After completing all these points, you can click on next. ఇంజనీరింగ్ విభాగం యొక్క అభ్యర్థులకు 3 సబ్జెక్టులు అనగా గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము. ఈ సబ్జెక్టుల యొక్క ప్రశ్న సంఖ్య మరియు వాటి యొక్క మార్కుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. అదే వైద్య శాస్త్రం యొక్క అభ్యర్థులకు 4 సబ్జెక్టులు అనగా వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము. వాటి యొక్క ప్రశ్నల సంఖ్య మరియు మార్కుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పరీక్షలో మీకు 180 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంటాయి. మరియొక్కసారి మీ భాషను ఎంచుకోండి. ఆ తరువాత ఈ డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆంగ్లము మరియు తెలుగు భాషల్లో ఒకేసారి ప్రదర్శించబడతాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు గణితము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము వివిధ విభాగాలుగా ప్రశ్నాపత్రము ప్రదర్శించబడుతుంది. అదే వైద్య విభాగము యొక్క విద్యార్థులకు వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము ఈ 4 విభాగాలుగా ప్రశ్నాపత్రము ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి తాను పరీక్షను ఏ సబ్జెక్టుతో ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టు పైన ఈ విధముగా క్లిక్ చేయాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలన్నీ ఈ ప్రశ్న ప్యాలెట్లో ప్రదర్శించబడతాయి. ఎంచుకున్న సబ్జెక్ట్లోని మొదటి ప్రశ్న స్వయంచాలకంగా మీరు సమాధానం ఇవ్వటానికి ప్రశ్న విండోలో ప్రదర్శించబడుతుంది. లేదా మీకు కావలసిన ప్రశ్న సంఖ్యను
ఈ ప్రశ్న ప్యాలెట్లో ఎంపిక చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఎంచుకున్న ప్రశ్న సంఖ్య యొక్క ప్రశ్న మరియు ఎంపికలు ఈ విధముగా ప్రశ్న విండోలో ప్రదర్శించబడతాయి. మీ ప్రశ్నకు ఇచ్చిన 4 ఎంపికలలో మీ జవాబును ఇవ్వటానికి ఎంపిక బటన్పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మీ జవాబును మార్చడానికి వేరొక ఎంపిక బటన్పై క్లిక్ చేయండి. మీరు మీ జవాబును పూర్తిగా తొలగించాలి అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ బటన్పై క్లిక్ చేయండి. ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి మీ జవాబు బటన్పై క్లిక్ చేసి తప్పనిసరిగా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. అలా చేయగానే మీరు సమాధానం ఇచ్చిన ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఇలా ఆకుపచ్చ రంగులో మారుతుంది మరియు తరువాత ప్రశ్న స్వయంచాలకంగా ప్రశ్న విండోలో ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్న యొక్క జవాబు ఇచ్చిన తరువాత పునరాలోచన చేయదలుచుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయగానే ఆ ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఆకుపచ్చని టిక్తో పాటు ఊదా రంగులో ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా పునరాలోచన చేయదలుచుకుంటే ఆ ప్రశ్న యొక్క ఎటువంటి ఎంపికను ఎంచుకోకుండా నేరుగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయగానే ప్రశ్న ప్యాలెట్లో ఆ ప్రశ్న సంఖ్య ఊదా రంగులో ప్రదర్శించబడుతుంది. ఏదైనా ప్రశ్నను వీక్షించిన తర్వాత కూడా మీరు జవాబు ఇవ్వనిచో ఆ ప్రశ్న సంఖ్య ఎరుపు రంగులో ప్రశ్న ప్యాలెట్లో ప్రదర్శించబడుతుంది. మీరు సందర్శించని అన్ని ప్రశ్నల సంఖ్య రంగులలో ఎటువంటి మార్పు ఉండదు. గమనిక: మీరు జవాబు ఇచ్చిన తర్వాత పునరాలోచన చేసుకోవటానికి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అను ప్రశ్న సంఖ్య అనగా ఆకుపచ్చని టిక్తో పాటు ఊదా రంగులో ప్రదర్శించబడిన ప్రశ్న సంఖ్యలు మరియు మీరు జవాబు సేవ్ చేసిన ప్రశ్న సంఖ్యలు అనగా ఆకుపచ్చని రంగులో ప్రదర్శించబడే ప్రశ్నలు ఈ 2 మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకొనబడతాయి. ప్రశ్న విండోలోని ప్రదర్శించబడే ప్రశ్న మరియు వాటి ఎంపికల యొక్క పరిమాణమును పెంచటానికి లేదా తగ్గించటానికి మీ కంప్యూటర్ స్క్రీన్పై కుడివైపు ఎగువ భాగంలోనున్న జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్స్ క్లిక్ చేయడం వల్ల పరిమాణం పెంచడము, తగ్గించడం సాధ్యపడుతుంది. టైమర్ అనగా సమయ సూచిక మీ పరీక్ష పూర్తవటానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషములను ప్రదర్శించడానికి ఈ టైమర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రశ్నాపత్రం యొక్క పూర్తి వీక్షణ కొరకు క్వశ్చన్ పేపర్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధముగా మీరు ప్రశ్నాపత్రం మొత్తము వీక్షించవచ్చు. ప్రశ్నాపత్రంను వీక్షించి మరలా పరీక్ష వ్రాయుటకు క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. సమయ సూచిక 0ని సూచించిన మరుక్షణం మీ జవాబులను కంప్యూటర్ స్వయంచాలకంగా సమర్పిస్తుంది.